మన ఛానల్లో ఎన్నో నీతి కథలు చెప్పుకున్నాం. అవి ఫాలో అవుతే మన లైఫ్లో ఎన్నో అచీవ్ కూడా చేసుకోగలుగుతాం. సో అలాంటి నీతి కథలతో మళ్ళీ నేను మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు నీతి కథ ఏంటంటే, ఒకానొకప్పుడు అడవిలో 4 ఎద్దులు కలిసిమెలిసి ఉండేవి. అవి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏమైనా తినాలన్నా కలిసికట్టుగా ఉండేవి. ఒకరోజు అవి మేత మేస్తూ ఉండగా అటువైపు వెళ్తున్న సింహం వాటిని చూసి అబ్బా మంచి విందు భోజనం దొరికింది అని వాటి వైపు గాంద్రిస్తూ వెళ్ళింది. సింహం రావడం గమనించిన ఎద్దులు ఒకేసారి వాటి కొమ్ములని కలిసికట్టుగా చూపించాయి. దానికి సింహం భయపడి పారిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఎద్దుల మధ్య గొడవ జరిగింది. అవి విడిపోయాయి. విడివిడిగా మేత మేయడం మొదలుపెట్టాయి. అది చూసి గమనించిన సింహం అబ్బా కరెక్ట్ ఛాన్స్ దొరికింది అని వాటన్నిటినీ విడివిడిగా చంపేసి తినేసింది. దీన్ని బట్టి మనకేమర్థమైంది అంటే, మనం కలిసికట్టుగా ఉన్నప్పుడు ఎవ్వరూ మనల్ని ఏమి చేయలేరు. ఒకవేళ మనం విడిపోతే మన వీక్నెస్ అనేది ఎదుటి వాళ్ళకి తెలిసి మనల్ని ఏమైనా చేయగలరు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ డియర్ శీర్షిక. సైనింగ్ ఆఫ్, బై.